తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. వివాదంలో రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వటం లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ అధినాయకత్వం కూడా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పంచాయతీకి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు, కానీ ఆయన రాజకీయ జీవితానికి మాత్రం ఫుల్ స్టాప్ పడేలా ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా 10 రోజుల నుంచి రగులుతున్న వివాదాలపై వైసీపీ అధినాయకత్వం చాలా కోపంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఆయనపై భార్య బిడ్డలే పోరాటం చేయడం, న్యాయం చేయాలంటూ రోడ్డుకెక్కడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారని తెలుస్తుంది. వేరే స్త్రీతో కలిసి ఉంటానని భార్య బిడ్డలపై శ్రీనివాస్ చేసిన కామెంట్స్ అన్ని పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తుంది. అందుకే సరైన టైంలో దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు వైసీపీ అధినాయకత్వం. ఇక విజయసాయిరెడ్డి విషయంలో పార్టీ సరిగా స్పందించలేదనే అపవాదు ఉండనే ఉంది. ఇప్పుడు దువ్వాడ వ్యవహారంలో కూడా చూసి చూడనట్టు ఉంటే ఖచ్చితంగా పెద్ద నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారని అనుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై ఇప్పటికే కీలకమైన నేతలతో చర్చలు కూడా జరిగాయని అంటున్నారు.